హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోరుచిక్కుడుకాయ టమాటో కర్రీని ఇలా సింపుల్గా కుక్కర్లో చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, చేయడం కూడా త్వరగా అయిపోతుంది. ముందుగా ఇక్కడ నేను ఒక పావు కేజీ గోరుచిక్కుడుకాయలు, ఒక 2 టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక ఉల్లిపాయ వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలను శుభ్రంగా కడిగి వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గోరుచిక్కుడుకాయ ముక్కలను ఒక 2 నిమిషాలు ఆయిల్లోనే బాగా ఫ్రై చేయండి. తర్వాత మూత పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ గోరుచిక్కుడుకాయ ముక్కలు కొంచెం మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మన రుచికి సరిపడినంత కారం వేసుకోండి, కొంచెం ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమోటాలను వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించండి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడుకాయ టమాటో కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.